వైసీపీ నేత రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మరియు రాష్ట్ర మహిళలను కించపరిచి అసభ్య పదజాలంతో మాట్లాడేందుకు నిరసనను తెలియజేసి అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం చేసినట్లు పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు అహంకారంతో మహిళలను రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచేలాగా మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో ఆయనకు తీవ్ర నిరసనలు ఎదురవుతాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం అట్లా కొంచెం సైడ్కి రండి, దినము ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గ పరిపాలన సాగించి గత 5 సంవత్సరాలుగా మంత్రులుగా ఉండి మాజీ మంత్రిగా ఉండ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మందులు మెప్పు పొందిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పదజాలంతో పూజిస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు చెప్పులతో కొట్టి, పొరకలతో కొట్టి ఎక్కడ చూసినా రాష్ట్రమంతా చీకొడతారంటే ఇతను ఇంకా ఉండినా ఒకటే, లేదంటే భూస్థాపనలో పోయినా ఒకటే అని చెప్పి ఈ సభాముఖంగా వెల్లడి చేస్తాడా. మీరు మారరు, ఎందుకంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ రాసిస్తారో ఆ స్క్రిప్ట్ మీరు ఆడతారు. గత 5 సంవత్సరాలుగా మీరు ఆడి ప్రజల మిమ్మల్ని చీకొట్టి దుర్మార్గులు అని చెప్పి ఇంటికి పంపించినా కూడా మీకు ఎక్కడా చీము రక్తము లేకుండా మళ్ళా రోడ్ల మీద కొంచెం డ్యాన్సులు చేస్తూ ఎట్లంటే నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజలన్నీ గమనిస్తారు. ఏ అంబటి రాంబాబు, నీకు ఒకటే చెప్తాను, ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, ఎక్కడా నువ్వు తిరగలేవు. ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు చాలా పరదాలతో మాట్లాడావు. అంతకుముందు మీరు మాట్లాడారు, భువనేశ్వర్ని మాట్లాడారు, లోకేష్ బాబును మాట్లాడారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, మీ సంస్కృతి మానరు. మీరు ఎన్ని మాట్లాడితే మేము మళ్ళీ వస్తాము అధికారంలోకి అనుకొని మాట్లాడుతున్నారు. మీరు అన్ని ప్రజలు గమనిస్తున్నారు, మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. మిమ్మల్ని కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడా తిరగనిచ్చే ప్రసక్తి లేదు. మీరు ఇది గురించి మాట్లాడుతుంటే మీరు తక్షణం నువ్వు పోయి క్షమాపణ చెప్పి చంద్రబాబు నాయుడు కాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై చంద్రబాబు నాయుడు. రాంబాబు